ఈరోజు ఇచ్చేసిన ఎంఆర్ఓస్, కాలేజ్ ప్రిన్సిపల్స్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్, ఇంతకాలం మాకు వారి యొక్క సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నెల 17వ తారీఖున అంబేద్కర్ భవన్లో అఖిల భారత్ తేరాపంత్ యువక్ పరిషత్ వారిచే ఒక మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ చేస్తున్నారు. మనకి రెడ్ క్రాస్ తరఫున మనందరికీ గర్వకారణం ఏంటంటే విజయవాడ లోపల వాళ్ళు మనతోటి అసోసియేట్ అయ్యి ఈ రక్తదాన శిబిరానికి మన దీన్ని వేదికగా ఎంచుకున్నారు. కాబట్టి ఇది మనకందరికీ గర్వకారణము. వారు సాధించే గిన్నిస్ వరల్డ్ రికార్డులో మనం కూడా మన కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మనం కూడా పార్టిసిపేట్, విజయవాడ నుంచి కూడా మనం కూడా పార్టిసిపేట్ చేసిన ఒక గొప్ప గర్వాన్ని మనం పొందగలం దీన్ని మెగా ఈవెంట్ ని సక్సెస్ చేయడం వల్ల. అంతేకాకుండా యాక్చువల్ గా ఈ మెగా డ్రైవ్ వెనక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 1,50,000 యూనిట్లు బ్లడ్ ని కలెక్ట్ చేసి 100 సిటీస్ లో, అలాగే 1000 సెంటర్స్ లోపల, అలాగే నేపాల్ లో కూడా కలిపి 1,50,000 యూనిట్లు సేకరించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నారు. ఈ యొక్క మెగా డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాలంటరీ బ్లడ్ డోనర్స్ లో అవేర్నెస్ కల్పించాలని ఒకటి. ఎందుకంటే మన దేశం లోపల 1 కోటి యూనిట్ల రక్తాన్ని మనం ప్రస్తుతం లభిస్తుంది, కానీ 30 లక్షల యూనిట్లు డెఫిసిట్ ఉంది. అటువంటి డెఫిసిట్ కూడా మనం తొలగించుకోవాలనేది ఒక ఉద్దేశం. రెండోది ఏంటంటే కొంతమంది ఎప్పుడూ డొనేట్ చేయట్లేదు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళట్లేదు. అటువంటి వాళ్ళని కూడా ఈ బ్లడ్ డ్రైవ్ లోపల ఇంక్లూడ్ చేసుకుని వాళ్ళకు కూడా ఈ రక్తాన్ని యొక్క ఆవశ్యకత తెలియజేయాలన్నది ఒక ఉద్దేశం. ఇకపోతే ఈ బ్లడ్ డొనేషన్ వల్ల కలిగే ఉపయోగాలు కూడా వాళ్ళకు తెలియజేయడం. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో కొలెస్ట్రాల్ డైల్యూట్ అవుతుంది, అలాగే ఈ ఐరన్ కంటెంట్ కూడా బయటకు వెళ్ళిపోవడం వల్ల హార్ట్ అటాక్స్ కూడా మినిమైజ్ అవుతాయి, రావడం తగ్గుతుంది. అలాగే డయాబెటీస్, క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతాయి. అంతేకాకుండా బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఫ్రెష్ బ్లడ్ రావడం వల్ల ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దానివల్ల కూడా బాడీ లోపల స్టామినా, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక ఉద్దేశం వాళ్ళకి అందరూ తెలియజేయాలని. అంతేకాకుండా బ్లడ్ డొనేషన్ మీద ఉండే అపోహలను కూడా తొలగించాలి. ఏంటంటే కొంతమందికి ఏంటంటే రక్తం ఇస్తే వీక్ అయిపోతామని, లేకపోతే ఈ నీడిల్స్, ఈ బ్లడ్ బ్యాగ్స్ మళ్ళా వాడతారనే అపోహ ఉంది. ఇవి కూడా తొలగించాలని, ఇవన్నింటినీ ఉద్దేశించి వాళ్ళు ఈ మెగా డ్రైవ్ ని పెట్టుకున్నారు. దీనికి అందరికీ ఇంతకుముందు మీరు ఇచ్చిన సహాయ సహకారాల వల్ల మేము గత జూలై నెలలో 802 యూనిట్స్ సాధించాము. కానీ అది ఆంధ్రప్రదేశ్ లో మన 3వ స్థానమే. ఇంతకుముందు 902 యూనిట్స్ నెల్లూరు రెడ్ క్రాస్ వాళ్ళు చిత్తూరులో చేయడం జరిగింది, గూడూరులో చేయడం జరిగింది. కనీసం 100-101 యూనిట్లు చేస్తుంటే మనం ఫస్ట్ ఇయర్ ఎప్పుడైనా అంతే 8,300 యూనిట్లు తెలంగాణ రక్తంలో మనమే చేసాము. ఆ రికార్డు ఎప్పట్లో కూడా దాన్ని బీట్ చేయడానికి ఎవరు ముందుకు సాధించగలరు. కాబట్టి అది ఒక మనకి విజయవాడకి గర్వకారణం. దానికి శ్రీధర్ రెడ్డి గారు, అప్పుడున్న శ్రీధర్ గారు, వీళ్ళందరూ కలెక్టర్ గారు, ఎంపీ గారు, వీళ్ళందరూ కలిసి మనకి సహకారాలు అందించారు. కాబట్టి ఇది ఒక మరుపురాని మధురానుభూతి. మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే సువర్ణాక్షర లిఖితము. కాబట్టి ఈసారి మనం ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో కనీసం 1000 యూనిట్ల కన్నా ఎక్కువగా సాధిస్తే సెకండ్ స్థానం, 2వ స్థానం కూడా మందే అవుతుంది. కాబట్టి మీరందరూ హృదయపూర్వకంగా మీ యొక్క సహాయ సహకారాలు ఇంతకుముందు అందించినట్లే అందించి ఈ మెగా డ్రైవ్ ని మెగా సక్సెస్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.